బావ మరదళ్ళు సాయిధరమ్ తేజ్, నిహారిక ఇద్దరు కూడా విశ్వంబర సినిమాలో నటించబోతున్నారు. సో ఆల్రెడీ దీని గురించి అయితే ఒక క్రేజీ అప్డేట్ రావడం జరిగింది. సో మరి వశిష్ఠ ప్లాన్ ఏంటి? ఒకే సినిమాలో ఫ్యామిలీ అందరినీ కూడా చూపించబోతున్నాడా? ఇంకెవరెవరు క్యామియో రోల్స్ చేయబోతున్నారు? సో ఇలాంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా విశ్వంబర సినిమాకు సంబంధించి చిరంజీవి గారి ఎంట్రీ సాంగ్ ఒకటి షూట్ చేశారని తెలుస్తుంది. సో ఆ సాంగ్లో మాత్రం సాయిధరమ్ తేజ్ అదేవిధంగా నిహారిక ఇద్దరు కూడా కనిపించబోతున్నారని న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంది. సో మొత్తానికి వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. మరి ఇంకా ఇంకెవరిని తీసుకుంటారో, మెగా ఫ్యామిలీలో ఉన్న ఇంకెవరినైనా కెమెరోల్గా తీసుకురాబోతున్నారా, ఇంకేదైనా ఒక స్పెషల్ పాత్రకు తనని తీసుకురాబోతున్నారు, ఇట్లా రకరకాలుగా అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే అసలు విశ్వంబర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా వస్తుందని ఈ సినిమాని సమ్మర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎంత వీలైతే అంత తొందరగా తీసుకురావాలని ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే విశ్వంబర సినిమా మీద చాలా మటు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్లో చిరంజీవి గారిని ఎప్పుడు కూడా చూడలేదు. అందుకోసమని మేము చూడాలనుకుంటున్నాము. తొందరగా సినిమా గురించి అప్డేట్లు ఇవ్వండి అనే విధంగా చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో ఇన్ని రోజుల వరకు కొంతమేరకు అప్డేట్స్ అనేవి లేట్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఇంకోటి అప్డేట్లు అనేవి చాలా ఫాస్ట్గా ఇస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి ఎంట్రీ సీన్ అంటే ఎంట్రీకి సంబంధించిన ఒక సాంగ్ని మాత్రం షూట్ చేశారు. సో అందులో సాయిధరమ్ తేజ్, నిహారిక ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంకొక పాత్ర కూడా ఎలివేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా ఆ పాత్ర గురించి చెప్పడానికి కూడా ఇంకొక క్యామియో రోల్ కూడా రాబోతుంది అనే వార్త కూడా వినిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరైతే కనిపిస్తున్నారు, ఇది క్లారిటీ ఉంది. సో మరి నెక్స్ట్ ఇంకెవరు కనిపిస్తారు? రామ్ చరణ్ కూడా తీసుకురాబోతున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇంకా వేరే హీరోలుగా వరుణ్ తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకురాబోతున్నారా? సో ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకెవరైనా వస్తారా, రారా, చూపిస్తారా లేదని విషయం పక్కన పెడితే అసలు వశిష్ఠ మైండ్లో ఏం ఎదులుతుంది, ఆయన ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడో, ఈ సినిమాతోని ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాడో అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికి ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ అదేవిధంగా నిహారిక కనిపిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఇంకా కొంచెం ఆసక్తికరం అనేది పెరిగిందనమాట. ఎందుకంటే ఇంకా ఏ రేంజ్లో చూపిస్తాడో, ఎప్పటి నుంచో కూడా మేము అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే మేము ఎంత అడిగినప్పటికీ కూడా అప్డేట్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు తనంతట తాను ఇంత మంచి అప్డేట్ ఇస్తున్నాడేంటని చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.